నిన్ను నిన్ను అరెస్ట్ చేసిందా? అవునమ్మా, అయినా గాని నేను పైకి కూల్గా ఉండడం లేదు. దాని మొగుడు సత్యాతో వాడే నా రైట్ హ్యాండ్ అంటూ రాసుకుని పూసుకుని తిరగడం లేదు. ఎలా ఉండగలుగుతున్నావన్నయ్యా? రాజకీయాల్లోకి వచ్చాక అలవాటైపోయిందమ్మా. అసలు ఈ రాజకీయమే అన్నిటినీ నేర్పిస్తుందమ్మా. సత్య వచ్చి ఆ ఎస్ఐ మైసమ్మని మీరే ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించారా అని అడగలేదు. అవును. నేనేమన్నాను? నేను తీసుకురాలేదు సత్య, నాకే అవసరం అన్నాను. కానీ దాని వెనకున్న అసలు నిజమేంటో తెలుసా? ఆ ఎస్ఐ మైసమ్మని ఇక్కడికి తీసుకొచ్చిందే నేను. ఎస్, అందుకే ఆ ఎస్ఐ మంజుని టార్చర్ పెడుతుంది, దాని వెన్నులో వణుకు పుట్టేలా చేస్తుంది. నమస్తే సార్. నమస్తే మైసమ్మ. సార్ రమ్మన్నారు? అవును, రమ్మన్నాను. స్టేషన్ సంగతులేంటి? ఆ మంజును మాత్రం వదలద్దు. దానికి చెక్ పెట్టడానికే, ఒక ఆయుధంలో వాడుకోవడానికే నిన్నిక్కడికి రప్పించాను. ఆ మంజు ఈ జాబ్ ఎందుకు చేస్తున్నానని అక్కడి నుంచి పారిపోయేలా చేయాలి. ఆ కార్ ఇన్సిడెంట్ జరిగాక ఇన్వెస్టిగేషన్ కోసం ఆ మంజుకి బదులు నేనే క్లబ్ కి వెళ్ళొస్తానని చెప్పాను. కానీ ఆ సిఐఏ మంజుని పంపించాడు. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. రేపటి నుంచి దానికి టార్చర్ అంటే ఏంటో చూపించాలి. చూపిస్తాను సార్. చూడమ్మా రాజేశ్వరి, నీ పగంతా తన ద్వారా తీరుతుంది. నేను వెళ్ళొస్తాను సార్. అక్క, మీ వెహికల్ వస్తుంది, ఆపనా? వద్దు ప్రవళిక, మన పర్సనల్ అవసరాలకు మా డిపార్ట్మెంట్ వెహికల్ని వాడుకోవద్దు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా సిఐ గారు విశ్చయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా చెల్లి సార్. ఓకే, అవును, ఎక్కడికి బయలుదేరారు? తనని ఇన్స్టిట్యూట్ వరకు పంపించొద్దామని వెళ్తున్నాను సార్. నా స్కూటీ ట్రబుల్ ఇచ్చింది. ఏం పర్లేదు మంజు, నా వెహికల్లో వెళ్దాం రండి. మా అక్క మీ డిపార్ట్మెంట్ వెహికల్ ని యూజ్ చేసుకోదంట సార్, తనే చెప్పింది. ప్రవళిక, అది కాదు సార్, అంటే డిపార్ట్మెంట్ కోసం వాడేది కదా అని. నువ్వన్న మాట చాలా విలువైన మాట మంజు, ఐ అగ్రీ విత్ యూ. బట్ ఇటువంటి సిచ్యువేషన్లో ఇన్స్టిట్యూట్కి తను వెళ్ళాలి అంటే నేను నీకు లిఫ్ట్ ఇస్తే సర్వీస్ చేసినట్టు అవుతుంది, కానీ మీరు వెహికల్ని వాడుకున్నట్టు అవ్వదు. కొద్దిసేపు నీ ప్రిన్సిపల్స్ని పక్కన పెట్టు. నీ పేరేంటమ్మా? ప్రవళిక సార్. ఓకే ప్రవళిక, నేను డ్రాప్ చేస్తాను. నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకే ప్రాబ్లం లేదు సార్. సార్, మీకేదో అనవసరంగా శ్రమించినట్టు అవుతుందని మా అక్క ఫీల్ అవుతుంది. ఇందులో శ్రమేముంది? నాకు చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం సార్, మా అక్క ఇప్పుడు మీ గురించి చెప్తుంది తెలుసా? ఏం చెప్తూ ఉంటుంది? సిన్సియారిటీకి చిరునామా మీరే అంట సార్. అంత పెద్ద బిరుదిచ్చిందా? సరే, మీకు లేట్ అవుతుంది, వెళ్దాం పద. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను స్కూటీ పార్క్ చేసి వస్తాను.